మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అదే పెద్ద గొప్ప శల్యుణ్ణి ఓడించగలగా ఆయన రథం ఎక్కాడు. కాసేపు ఉంటే ఈయన తీసుకెళ్ళడానికి వీళ్ళ అబ్బాయి వచ్చి ఉండేవాడు యజ్ఞాలు చేసిన బాకీ తీర్చుకోవడానికి. ఇలాగే ఉంటాయి కానీ ఏవో గొప్పలు చెబుతారు. అలాగా సింహనాదం చేశాడు భీముడు. ఈలోపు తిక్కన గారు మరొక్క వైపు తిప్పారు. ఓడిపోయి భయంకరమైన బాధలో ఉన్నవాడికి ఒక్క విజయాన్ని ఇచ్చారు, మరీ బాగుండదు, బాధపడుతూ ఉంటాడు, నిస్పృహకు గురవుతాడని దుర్యోధనుడికి. దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఎదురుస్తున్నాడు. పాండవుల్లో ఎవరిని ఎదిరించాలనే ఆలోచన ఆయనకి లేదు. కృపాచార్యులకి, అశ్వత్థామకి, శకునికి, ఉలోకునికి వాళ్ళకు వదిలేశాడు. సైన్యాన్ని ఎదురుస్తున్నాడు. పాంచాల సైన్యం వాళ్ళు, ముఖ్యంగా చేకితానుడు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, చేకితానుడు వీళ్ళందరూ పాండవ సైన్యం పక్షాన పోరాడారు. ఈ చేకితానుడు సుమారుగా ఒక అక్షౌహిణియో ఎంతో సైన్యంతో వచ్చి చేరాడు. సామాన్యుడు కాదు. దుర్యోధనుడికి అతనికి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే ఒక్కసారిగా దుర్యోధనుడికి యుద్ధం చేసి చేసి విసుగొచ్చింది. ఆ కౌరవ్య విభుండు వజ్రకఠినం వయ్యొప్పు ప్రాసంబు దీప్తాకారోజ్వల వృత్తినెత్తి నిజ సైన్యం బుబ్బునంగ్రాల కేళీకల్పంబుగ మింట జంట మెరుగుల్నిండన్ ప్రదీప్త క్రమ శ్రీకాంతుండగు చెగితాను బడవైచన్ చూపరగ్గింపగన్. పోటీ పద్యం అంటారు దీన్ని. ఎందుకంటారో చూద్దాం. నిర్మాణంలో ఇది పోటీ పద్యం. పద్దుల్లో పోటీ పద్దులు ఉంటాయి. చిట్టాను, ఆవర్జ, జమా, ఖర్చు రాసే పద్దులు రాసేవారు పూర్వం పుస్తకాల్లో. అందులో ఎలా ఉంటుందంటే ఎవరో ఒక 500 ఇచ్చారు, మళ్ళీ 500 ఇంకో వాళ్ళకి ఇచ్చి ఖర్చు పెట్టేసామనుకోండి. ఎందుకు అది రాయడం ఎందుకు? వచ్చింది వెళ్ళిపోయిందిగా. కానీ అలా ఉండదు. వచ్చినట్టు తెలియాలి, ఖర్చు పెట్టినట్టు తెలియాలి. అందుకని ఎవరో ఒకరు మనకు పట్టుకొచ్చి ఇచ్చారు, అది ఎవరి పద్దులోనే వేయాలి. వారు దాంట్లో వేసేసాం. అలా కాదు, వచ్చింది తెలియాలి, తేదీ గుర్తుండాలి, మళ్ళీ ఆ పద్దులో పన్నెట్టు తెలియాలి. అందుకని వచ్చినట్టుగా వేసి వెంటనే ఎదురుగా వెళ్ళినట్టుగా వేసి పోటీ పద్దు అనేవారు. పద్యాల్లో కూడా పోటీ పద్యాలు ఉంటాయి. ఇది అటువంటి పద్యమే. ఎందుకో చూద్దాం. ఆ కౌరవ్య విభుండు దుర్యోధనుడు వజ్రకఠినం వయ్యొప్పు ప్రాసంబు బాణాలతో యుద్ధం చేసి 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 విసుగొచ్చింది. ఏమిటి వీడి కోసం ఎంత? చేకితానుడు కూడా నన్ను ఓడిస్తే అలాగా. అందుకని వజ్రం లాంటి బల్యాన్ని తీసుకున్నాడు. ప్రాసం అంటే బల్యం. కొన్ని అవధానాల్లో సమస్యల్లో పెట్టి ఇచ్చే ప్రాసలు కొన్ని బల్యాల్లాగే ఉంటాయి నిజంగానే. అందుకని ఆ కౌరవ్య విభుండు వజ్రకఠినం వయ్యొప్పు ప్రాసంబు దీప్తాకారోజ్వల వృత్తినెత్తి, భయంకరమైనటువంటి ప్రకాశంతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా అది వెలిగిపోతుంటే అటువంటి బల్యాన్ని తీసుకున్నాడు. నిజ సైన్యం బొబ్బునంగ్రాల, మన రాజుగారు పరాక్రమిస్తున్నారు, చేకితానుడు పని అయిపోయినట్టే అని కౌరవ సైన్యం సంతోషంతో రంకెలు పెడుతోంది, జయ జయధ్వానాలు చేస్తోంది. నిజ సైన్యం బొబ్బునంగ్రాల కేళీకల్పంబుగా వింట జంట మెరుగుల్నిండన్, ఒక లీలగా, ఒక ఆటగా ఆకాశంలో ఆ విద్యుత్తులు చళక్ 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 అని జంటలు జంటలు జంటలుగా మెరుస్తున్నట్టుగా వింట జంట మెరుగుల్నిండన్ ప్రదీప్త క్రమ శ్రీకాంతుండగు చేకితాను బడవైచన్ చూపరగ్గింపగన్. ప్రదీప్త క్రమ శ్రీకాంతుండగు చేకితాను. ఎంత చక్కని ప్రాసతో పదం వాడాడండి. కకార ప్రాస కోసం శ్రీకాంతుడు అని పట్టుకొచ్చాడు, శ్రీకృష్ణుడు అన్నట్టుగా. ప్రదీప్త క్రమ శ్రీకాంతుడు అన్నాడు. మళ్ళీ అటువంటి అపార్థం రాకుండా మిక్కిలిగా దీపించేటువంటి క్రమశ్రీకాంతుడు, ఐశ్వర్య వైభవం కలిగినటువంటి చేకితానుని ఒక్క దెబ్బతో బల్లెంతో కూల్చి పారేశాడు. పాండవ సైన్యంలో 18వ రోజు పొద్దున్న కూడా దుర్యోధనుడి చేతుల్లో ఒక ప్రధాన యోధుడు మరణించడంతో కౌరవ సైన్యం జయ జయధ్వానాలు చేసింది. పాండవ సైన్యం దిమ్మెరబోయింది. ఇప్పుడు కూడా వీడికి ఇంత ఆత్మస్థైర్యం ఉందా, ఎంత కక్ష ఉందా అని. ఇది పోటీ పద్యం అని ఎందుకుంటున్నాడు? చేకితాను బడవైచన్ చూపరగ్గింపగన్, సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్. నకులుడు పద్యం చూడండి సరిగ్గా. సత్యసేను బడవైచినప్పుడు విరధుండున్ వినికృత్త చాపుడు శరావిద్ధుండునై మేదినీవర నీ పుత్రుడు చెంచదుగ్రతర జిక్వం వైన కాలాహిన కరమాభీరత పొంచు శక్తికొని సాల్కన్ సత్వరుండయ్యు సుస్థిర సంరంభత సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్.
అక్కడ సత్యసేను పడవేచన్ చూపరగ్గింపగాని నకులుడు కర్ణుని కుమారుడైన సత్యసేనుణ్ణి పడవేశాడు. అది దుర్యోధనుడికి చాలా కోపం కలిగి పాండవ సైన్యంలో ఒక ప్రధానమైన వీరుణ్ణి వేళ చంపాల్సిందే అని పాండవులను చంపడం సాధ్యం కాదు కాబట్టి వీడిని చంపాడు. అందుకే ఇక్కడ పోటీ పద్యం, అక్కడ సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్, ఇక్కడ చేకితాను బడవైచన్ చూపరగ్గింపగన్. సరిగ్గా ఆ పోటీకి ఈ పోటీ పొద్దు సరిపోయింది. ఆ కౌరవ్య విభుండు వజ్రకఠినం వయ్యొప్పు ప్రాసంబు, ఇంద్రుడు వజ్రాయుధంలా ఉంది ఆయన పట్టుకున్న బల్యం. దీప్తాకారోజ్వల వృత్తినెత్తి నిజ సైన్యం ఒబ్బునంగ్రాల, కేళీకల్పంబుగ మింట జంట మెరుగుల్నిండన్ ప్రదీప్త క్రమ శ్రీకాంతుండకు చేకితాను బడవైచన్ చూపరగ్గింపగన్. ఇక్కడ ప్రేక్షకులకి ఒక తాత్వికమైన అవగాహన కలిగించడం కోసం ఒక్క మాట చెబుతాను. యుగధర్మంలో తేడా చూడండి. ఇప్పుడు కర్ణుడు చనిపోవడం, లేకపోతే కొంతమంది పాండవ పక్షంలో కూడా అభిమన్యుడు చనిపోవడం, ఇలాంటివి జరిగాయి. రకరకాల వీరులు చనిపోయారు. కానీ ఒక్కసారి మనస్సు చివుక్కుమనేది ఎక్కడంటే, ఈ చేకితానుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు వీళ్ళు ధర్మం పట్ల నిష్ఠతో, పాండవుల పట్ల ఉండే స్నేహభావంతో వచ్చి యుద్ధం చేశారు. ఇందులో ముఖ్యంగా శిశుపాలుడు కొడుకు దృష్టకేతువు, జరాసంధుని కొడుకు సహదేవుడు, వాళ్ళు చనిపోయారండి. ఇదివరకు వాళ్ళు ఒక కృష్ణుడికి వ్యతిరేకమైన జరాసంధుడు కొడుకు, కృష్ణుడి చేతిలో చనిపోయిన శిశుపాలుని కొడుకు. కానీ వాళ్ళు తమ తండ్రులే దుర్మార్గులనే విషయాన్ని అర్థం చేసుకుని పాండవులతో స్నేహంగా ఉన్నారు. అది జీవితంలో గొప్ప విషయమని మనం చెప్పుకున్నాం. ఇటువంటి మహానుభావులు చనిపోయినప్పుడు మనకి సహజంగా ఏమనిపిస్తుందంటే, అయ్యో రామాయణ కాలంలో వానరులందరూ రావణుని యొక్క ధాటికి చనిపోతే చాలా భాగం, చివర రామచంద్రుని యొక్క ప్రార్థన మీద గరుత్మంతుడు వచ్చి, దేవేంద్రుడు వచ్చి అమృత వర్షం కురిపిస్తే అందరూ వానరులంతా తిరిగి పునరుజ్జీవితులు అయ్యారట. అలాగా కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఈ పాండవుల తరఫున పోరాడిన వాళ్ళు కొంతమందిని, కనీసం ప్రధానమైన వీరులైనా, అభిమన్యుడు లాంటి వాళ్ళనైనా, ఈ చేకితానుడు లాంటి వాళ్ళనైనా మళ్ళీ బతికిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ మీరు యుగధర్మాన్ని గమనిస్తే, కృతయుగంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే ఈ పునర్జీవితులు కావడం అనేది వెంటనే జరిగింది. వెంటనే ఇప్పుడు ఇది మూర్ఛపోయి ఇద్దరూ లేచారు, భీమసేన శల్యులు అన్నట్టుగా చనిపోయి కూడా లేవడం జరిగేది. అమృతం అలా ఇచ్చేవారు, దాని పని కూడా అలా చేసేది. రామాయణ కాలం వచ్చేసరికి అడిగితేనే కానీ ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఈయన అడిగాకే వచ్చారు, వాళ్ళైతే రారు. అది కూడా మంచి పక్షంలోనే అందరికీ, మిగిలిన వాళ్ళకి లేదు. ఇక ద్వాపర యుగం వచ్చేసరికి అడిగినా ఇవ్వని పరిస్థితి వచ్చింది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.